ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీశైలంలో కొలువుతీరిన నందుల గురించి తెలుసుకుందాము. పూర్వము శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో ఒక మహాశివభక్తుడైన శిల్పి ఉండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయం ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు. శిల్పి నక్తవ్రతాన్ని అనగా పొద్దుట్నుంచి భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు. అలా పాటిస్తూ 40 రోజులలో 2 మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవల పిల్లల ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు. కానీ ఏమి లాభం? వెంటనే విచారంలో మునిగిపోయాడు. ఈ మహత్తర నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నది అతని బాధ. మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి. మరి నిద్ర కూడా పట్టకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్టు కళ్ళు మూసుకున్నాడు శిల్పి. వెంటనే ఒక కలలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో ఇలా అన్నాడు: భక్తా, నీ సంకల్పం మహత్తరమైనది, నీ శ్రమ ఫలించింది. ఇదిగో ఈ పలుపుతార్లను తీసుకొని నందుల మెడలకు తగిలించు. వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో. వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. ఎదురుగా పలుపుతాళ్ళు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. వెంటనే తాళ్లను నందుల మెడలకు తగిలించాడు. తాళ్ళను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు. తెల్లవారుజామునకు పాతాళగంగ చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళాడు. 2వ ఒడ్డుకు చేరబోతున్నాడు. ఒక నంది అతని ముందు ఉన్నది, ఇంకొకటి వెనక వస్తున్నది. వెనక వస్తున్న నంది కాళ్ళు నీళ్ళల్లోని రాళ్ల మధ్య ఇరుక్కొని అది రావడం మానేసింది. కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాళ్ళు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది. శిల్పి చేసేదేమీ లేక అది స్వామి నిర్ణయమేమో అని భావించి దాన్ని అక్కడే వదిలి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చేసినదే. ఉబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉబిలి బసవన్నగా నేటికి పిలువబడుతోంది. ఇటీవలి కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేది. శ్రీశైలం ప్రాజెక్టు జల ప్రవాహం వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది అడుగుల లోతున నీటిలో నేటికి నిక్షేపంగా ఉంది. అదే ఉబిలి బసవన్నగా పిలువబడుతుంది. గర్భాలయంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి వారికి ఎదురుగా ఉన్న నందీశ్వరునికి శనగల బసవన్న అని పేరు. నందికి శనగలు ప్రియమైనవి. అందువల్ల భక్తులు గుడ్డలో శనగలు ఉంచి నంది మూతికి కడతారు. అందువల్ల శనగల బసవన్న అని పేరు వచ్చిందంటారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంత భక్తులు ఈ నందీశ్వరుని చెన్నుకల్లు బసవన్న అని పిలిచేవారు. ఆ పేరు కాలక్రమంలో శనగల బసవన్న అయి ఉంటుందని చెప్తూ ఉంటారు.